నమస్కారం. నేడు అబద్ధాల కరపత్రమైన సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదు అనే ఒక ఫేక్ వార్తను ప్రచురించిన నేపథ్యంలో వాస్తవాలు మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. విభజన జరిగిన తర్వాత 2014-19 మధ్యకాలంలో 10 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. వెరసి చంద్రబాబు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 27 మెడికల్ కాలేజీలు రావటం జరిగింది. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్, కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజ్, అనంతపురం మెడికల్ కాలేజ్, మెడిసిటీ ఇన్స్టిట్యూట్, ఏలూరు మెడికల్ కాలేజ్, విజయనగరం మెడికల్ కాలేజ్, పద్మావతి మెడికల్ కాలేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే 27. వీటన్నిటిని కూడా మేము సాక్ష్యాలు ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి తప్పు అని చెప్పి వైసీపీ నాయకులు సాక్ష్యాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యా వైద్య రంగాల యొక్క అభ్యున్నతికి కృషి చేయడానికి తెలుగుదేశం పార్టీ కష్టపడటానికి చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 30 ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్ని 300 దాకా సంఖ్య పెంచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ డిఎస్సీల ద్వారా 2 లక్షల మంది రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీలాగా మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి యువతను దగా చేసిన చరిత్ర మాది కాదు. మీలాగా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా అమలు చేస్తామని చెప్పి నిధులు పెండింగ్ లో పెట్టి విద్యార్థుల్ని మోసం చేసినటువంటి చరిత్ర మాది కాదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఫేక్ ప్రచారాలు చేయటం, ఈ విష ప్రచారాలు చేయడం కొత్త ఏం కాదు. మనం గతంలో చూసాం. ప్రజల మద్దతు లేకపోయినా ఊరు కూడా తిరిగారు సిద్ధం సభలు పెట్టుకుని. నాటికే ప్రజలందరూ కూడా మీకు ఓట్లు వేయకూడదని సిద్ధంగా ఉన్నారు. తర్వాత వైనాట్ 175 అని ఒక డ్రామా ఆడారు. ప్రజలు చీకొట్టి 11 స్థానాలకు పడేశారు. అదేవిధంగా ఈ పిచ్చి అంతటికి పరాకాష్ట ఏంటంటే జూన్ 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేశారు. అసలు ఓట్లే వేయటానికి రాని ప్రజలు ప్రమాణ స్వీకారం చూసడానికి వస్తారు అనేది ఒక మీ యొక్క అమాయకత్వమా, పిచ్చితనమా, లేదా ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారా అనేది ప్రజలు ఆనాడే గ్రహించారు. అది ఇంకా మీరు గ్రహించకపోవడం మీ మూర్ఖత్వమే అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.